సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్స్ చెప్పుకున్నాం, ప్రొనౌన్స్ చెప్పుకున్నాం, వర్బ్స్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు యాడ్జెక్టివ్స్. సో ఫోర్త్ వన్ ఈస్ యాడ్జెక్టివ్స్. సో ప్రతిదీ కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌన్స్ కంప్లీట్ నోట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రొనౌన్స్ కంప్లీట్ నోట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, వర్బ్స్ కూడా కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం వర్బ్స్ ఏదైతే ఉంటాయో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్లేలిస్ట్ లో పెట్టాను. ఒకసారి అది మీరు చూడొచ్చు. సో కొద్దిగా లెంత్ ఉన్న వీడియో, లెంత్ అంటే మన వీడియో ఇప్పుడు కూడా మాక్సిమం హాఫ్ అవర్ కంటే ఎక్కువ ఉంటుంది, 1 అవర్ కంటే తక్కువ ఉంటుంది. సో 1 అవర్ లోపే ఉంటుంది, హాఫ్ అవర్ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే డెప్త్ నోట్స్ ఇస్తున్నాను కాబట్టి ఆ మాత్రం టైం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ అంటే డిస్క్రైబింగ్ క్వాలిటీ. ఒక నౌన్ కానీ, ఒక ప్రనౌన్ కానీ, ఒక నౌన్ కానీ, ఒక ప్రనౌన్ కానీ ఈ రెండింటిని ఎలా ఉన్నారు అంటే సంథింగ్, వాటి యొక్క కలర్ ఏంటి, వాటి యొక్క క్వాంటిటీ ఏంటి, వాటి యొక్క క్వాలిటీస్ ని డిస్క్రైబ్ చేసేది యాడ్జెక్టివ్. ఏంటి? నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఎలా ఉన్నది, క్వాలిటీ, వాటి యొక్క క్వాలిటీస్ ఉంటాయి కదా, వాటిని డిస్క్రైబ్ చేసేదే యాడ్జెక్టివ్. సో దే గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పీపుల్, ప్లేసెస్, థింగ్స్. పీపుల్ కి, ప్లేసెస్ కి, థింగ్స్ కి, వీటికి ఒక మోర్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేదే యాడ్జెక్టివ్. సో ఇప్పుడు మనకి యాడ్జెక్టివ్ డెఫినేషన్ ఇది ఏంటి? నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఒక క్వాలిటీ డిస్క్రైబ్ చేసేదే యాడ్జెక్టివ్. సో మనకి యాడ్జెక్టివ్స్ డెఫినేషన్ మనకి అర్థమైంది. సో ఇప్పుడు వీటిలో కొన్ని రకాలు ఉంటాయి, కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఇందులో మనకి కొన్ని ఉంటాయి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సపోజ్ ఇలా మనకు ఒక సెంటెన్స్ ఉంది. దిస్ ఈస్ ఏ నార్మల్ సెంటెన్స్, ఎఫెక్టివ్ సెంటెన్స్. సో ఇందులో ఒక డిస్క్రైబింగ్ క్వాలిటీ ఏదో సాయి సే బాయ్, అంతే ఒక సెంటెన్స్ లా ఉంది. ఇక్కడ ఏంటి ఇచ్చాడు? సాయి సే గుడ్ బాయ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? డిస్క్రైబింగ్ క్వాలిటీ ఇచ్చాడు. అంటే ఏంటి? ఎలాంటి అబ్బాయి? గుడ్. సో గుడ్ ఈస్ ఏ యాడ్జెక్టివ్. బాయ్ అనేది నౌనే కదా. సో ఇక్కడ చూసారా, యాడ్జెక్టివ్ డిస్క్రైబ్ నౌన్. సో మరి నౌన్ ఇక్కడ డిస్క్రైబ్ చేస్తాం మనం, అలా అనమాట. అలాగే నౌన్ అవ్వచ్చు, ప్రనౌన్ అవ్వచ్చు, వీరింటికి డిస్క్రైబ్ చేసిన క్వాలిటీయే యాడ్జెక్టివ్. గుడ్ అనే కదా, సాయి ఇస్ ఏ బ్యాడ్ బాయ్, బ్యాడ్ ఇస్ ఏ యాడ్జెక్టివ్. ఇలా ఒక క్వాలిటీస్ కోసం చెప్పేదే యాడ్జెక్టివ్. సో మనకి ఇందులో కొన్ని యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీని దీన్ని డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్ అని కూడా అంటారు. దీన్ని డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్, కంగారు పడద్దు. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్స్. సో ఇట్ టెల్స్ అబౌట్ పీపుల్ ఆర్ థింగ్స్ ఆర్ లైక్ డిస్క్రైబ్ దర్ క్వాలిటీ. వాళ్ళ యొక్క క్వాలిటీని డిస్క్రైబ్ చేయడం, అనేది చేయడం. సో డిస్క్రిప్టివ్ క్వాలిటీస్ ఆల్సో కాల్డ్ యాజ్ యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. ఇప్పుడు మీకు కొన్ని లిస్ట్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఏ బ్యూటిఫుల్ ఉమెన్, ఇక్కడ యాడ్జెక్టివ్ ఏంటి? ఏ ఉమెన్ అంటే నార్మల్ సెంటెన్స్. ఇక్కడ డిస్క్రైబింగ్ ఉమెన్ ఏమని డిస్క్రైబ్ చేశారు? ఏ బ్యూటిఫుల్ ఉమెన్. బ్యూటిఫుల్ ఇస్ ఏ యాడ్జెక్టివ్. ఏ హ్యాండ్సమ్ బాయ్, చూడండి గర్ల్స్ కి బ్యూటిఫుల్ అనాలి, బాయ్స్ కి హ్యాండ్సమ్ అని అనాలి. సో బాయ్స్ కి బ్యూటిఫుల్ అని అనకూడదు, ఓకేనా? చూడండి ఇక్కడ. సో హ్యాండ్సమ్ ఉంది, హ్యాండ్సమ్ కి హే హ్యాండ్సమ్ బాయ్. ఏ బాయ్ అంటే నార్మల్ సెంటెన్స్. ఇక్కడ ఏమన్నాడు? హే హ్యాండ్సమ్ బాయ్. సో హ్యాండ్సమ్ ఇస్ హియర్ యాడ్జెక్టివ్. ఎలాంటి అబ్బాయి? హ్యాండ్సమ్ బాయ్. ఎలాంటి బాయ్? హ్యాండ్సమ్ బాయ్. హ్యాండ్సమ్ ఇస్ ఏ యాడ్జెక్టివ్. మరి ఎలా ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. యాడ్జెక్టివ్ అంటే ఎలా, అంటే ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు. ఏదొచ్చింది? ఎలా. ఆ తెలుగులో ఎలా అనేదే ఇంగ్లీష్ లో యాడ్జెక్టివ్. ఒక రకాన్ని, ఒక క్వాలిటీని చెప్పేది. నెక్స్ట్ ఇక్కడ ఏ పూర్ ఫ్యామిలీ. ఎలాంటి ఫ్యామిలీ? పూర్ ఫ్యామిలీ. పూర్ ఇస్ ఏ యాడ్జెక్టివ్. ఏ రిచ్ కపుల్. ఎలాంటి కపుల్ వాళ్ళు? రిచ్ కపుల్. సో రిచ్ ఇస్ ఏ యాడ్జెక్టివ్. ఏ స్ట్రేంజ్ ప్లేస్, వింతైన ప్లేస్, ఒక కొత్త ప్లేస్. సో ఎలాంటి ప్లేస్ అది? ఏ స్ట్రేంజ్ ప్లేస్. సో ఆన్సర్ స్ట్రేంజ్ ఇస్ ఏ యాడ్జెక్టివ్. నెక్స్ట్ ఏ యంగ్ షోల్డర్. సో ఇందులో ఎలాంటి షోల్డర్ అతను? ఏ యంగ్ ఇస్ ఏ యాడ్జెక్టివ్. అండ్ ఓల్డ్ అంకుల్. ఎలాంటి అంకుల్? ఓల్డ్ అంకుల్. ఓల్డ్ ఇస్ ఏ యాడ్జెక్టివ్. ఏ కైండ్ లేడీ. కైండ్ అంటే జాలి, రకం, అలా కూడా అవుతారు. ఇది హోమోనిమ్ వర్డ్. కైండ్ వన్ ఇస్ కైండ్ అంటే ఇప్పుడు హోమోనిమ్స్ అంటే, సో ఇప్పుడు సపోజ్ చూడండి, కైండ్ రెండు సేమే కానీ డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. దిస్ ఈస్ కాల్డ్ హోమోనిమ్స్. వన్ కైండ్ ఈస్ ఒక రకం, వన్ కైండ్ ఈస్ ఇలా జాలి, దయ, కరుణ ఇవన్నీ వస్తాయి. సో ఎలాంటి లేడీ? ఏ కైండ్ లేడీ. సో యువర్ ఆన్సర్ ఈస్ వాట్ ఈస్ యాడ్జెక్టివ్? కైండ్ ఈస్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ ఏ ఫెమిలియర్ వాయిస్. ఫెమిలియర్ అంటే బాగా తెలిసిన, బాగా మనకి అది విన్న వాయిస్. సో ఎలాంటి వాయిస్ అది? ఏ ఫెమిలియర్ వాయిస్. ఫెమిలియర్ ఈస్ యాడ్జెక్టివ్. ఏ డీప్ పూల్. డీప్ ఈస్ యాడ్జెక్టివ్. ఏ ఫ్లాట్ సర్ఫేస్. ఫ్లాట్ ఈస్ adjective. A hot drink, elanti drink adi hot drink.
సో హాట్ ఈస్ ఏ యాడ్జెక్టివ్. ఏ కోల్డ్ వెదర్, ఏ కోల్డ్ వింటర్, ఎలాంటి వింటర్, ఏ కోల్డ్ చలి వింటర్, సో కోల్డ్ ఇస్ అడ్జెక్టివ్. ఏ సన్నీ డే, ఎలాంటి డే ఈరోజు అంతా, ఏ సన్నీ డే, ఏ సన్నీ డే బాగా ఎండగా ఉండడం, సో సన్నీ ఇస్ అడ్జెక్టివ్. ఏ కూల్ వెదర్, కూల్ ఎలాంటి వెదర్ ఇప్పుడు ఉంది, కూల్ వెదర్, కూల్ ఇస్ ఏ అడ్జెక్టివ్. ఇలా దిస్ ఈస్ కాల్డ్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. దిస్ ఈస్ ద కంప్లీట్ నోట్స్. సో ఈ యొక్క నోట్స్ మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది కంప్లీట్ నోట్స్, అడ్జెక్టివ్స్ క్వాలిటీ లిస్ట్ నీట్ గా ఇచ్చి కంప్లీట్ నోట్స్ మీకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఒక్కసారి రివర్స్ చేస్తాను చూడండి. యాడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ నౌన్ ఆర్ ప్రొనౌన్. సో నౌన్ గానీ ప్రొనౌన్ గానీ డిస్క్రైబ్ చేసేది యాడ్జెక్టివ్స్. సో ఇప్పుడు అందులో యాడ్జెక్టివ్ క్వాలిటీ అంటే ఏంటి తెలుసా, దీన్ని డిస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్ అని కూడా అంటారు. ఇది సపోజ్ ఒక పర్సన్ ఎలా ఉన్నారు అని చెప్పేదే, అంటే ఒక క్వాలిటీ, వాళ్ళకు బిహేవింగ్, వాళ్ళొక ఉంటాయి కదా వాళ్ళ క్వాలిటీస్, అవన్నీ చెప్పేది యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. అందులో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అని ఇచ్చాను. ఏ బ్యూటిఫుల్ ఉమెన్, బ్యూటిఫుల్ యాడ్జెక్టివ్స్. హ్యాండ్సమ్ బాయ్స్, హ్యాండ్సమ్ ఇస్ యాడ్జెక్టివ్. పూర్ ఫ్యామిలీ, పూర్ ఇస్ యాడ్జెక్టివ్. ఈ లిస్ట్ అంతా కూడా మీకు ఇచ్చాను. సో ఈ నోట్స్ మీరు నీట్ గా స్క్రీన్ షాట్ చేసి ఒక బుక్ లో రాసుకోండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ మీద ఒక పర్ఫెక్ట్ క్లియర్ గా నేను మీకు నోట్స్ అనేది ఇచ్చాను. సో హోప్ యూ అండర్స్టాండ్ ది యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ చెప్పుకున్నాం. యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అంటే ఒక గుణాన్ని చెప్పేది. సో పర్సన్ ఒక గుణాన్ని చెప్పేది యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ. సో నెక్స్ట్ యాడ్జెక్టివ్ ఆఫ్ సైజ్. సో ఒక నౌన్ గానీ ప్రొనౌన్ గానీ ఒక సైజ్ కోసం చెప్పేది యాడ్జెక్టివ్ ఆఫ్ సైజ్. సో సమ్ యాడ్జెక్టివ్స్ టెల్స్ అబౌట్ ది సైజ్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్. పీపుల్ గానీ థింగ్స్ గానీ వాటి యొక్క సైజ్ కోసం చెప్పేది యాడ్జెక్టివ్స్ ఆఫ్ సైజ్. వాటి యొక్క సైజ్ కోసం చెప్పేది యాడ్జెక్టివ్స్ ఆఫ్ సైజ్. వాటి యొక్క సైజ్ కోసం చెప్పేదే యాడ్జెక్టివ్స్ ఆఫ్ సైజ్. సో నెక్స్ట్ ఏ బిగ్ హౌస్. సో ఇందులో సైజ్ ఎక్కడ చెప్తున్నారు, బిగ్ హౌస్. సో సైజ్ ఎక్కడ తెలియంది మనకి, బిగ్. ఏ లార్జ్ ఆర్మీ. సో ఎలాంటి ఆర్మీ, లార్జ్ ఆర్మీ. మరి లార్జ్ సైజే కదా, సో లార్జ్ ఇస్ అడ్జెక్టివ్. ఏ హ్యూజ్ షిప్. సో హ్యూజ్ అంటే చాలా పెద్దది. సో యాడ్జెక్టివ్ అంటే ఇక్కడ హ్యూజ్. నెక్స్ట్ ఏ టాల్ బిల్డింగ్. టాల్ అంటే పొడవైన బిల్డింగ్, చాలా హైట్ అయిన బిల్డింగ్. సో టాల్ ఇస్ ఏ యాడ్జెక్టివ్. ఏ లాంగ్ బ్రిడ్జ్. ఎలాంటి బ్రిడ్జ్, లాంగ్ బ్రిడ్జ్. లాంగ్ ఇస్ ఏ యాడ్జెక్టివ్. సో లాంగెస్ట్ బ్రిడ్జ్ ఏంటి ప్రపంచంలో, సో పీహుఏ లాంగ్ బ్రిడ్జ్. ప్రపంచంలో నెంబర్ 1 పొడవైన లాంగ్ బ్రిడ్జ్. నెక్స్ట్ ఏ హై మౌంటైన్. ఎలాంటి మౌంటైన్, హై మౌంటైన్. మరి హై ఇస్ ఏ యాడ్జెక్టివ్ ఆఫ్ సైజ్. ఇక్కడ దేని రిప్రజెంట్ చేసింది, థింగ్స్. సో దిస్ సమ్ యాడ్జెక్టివ్ టెల్స్ అబౌట్ ది సైజ్ ఆఫ్ థింగ్స్. సో ఇక్కడ థింగ్స్ కోసం చెప్పింది, ఆర్మీ థింగ్స్, ఇలా థింగ్స్ కోసం చెప్పింది. సో ఏ షార్ట్ మ్యాన్. సో ఇక్కడ ఎవరి కోసం చెప్పింది, పర్సన్ కోసం చెప్పింది. ఆ పర్సన్ ఎలాంటి వాడు, షార్ట్. సో అబౌట్ ది సైజ్ ఆఫ్ పర్సన్ ఆర్ థింగ్. సో అబౌట్ ది సైజ్ ఆఫ్, ఇక్కడ మ్యాన్, ఒక మ్యాన్ కోసం చెప్పింది. సో షార్ట్ ఈస్ అడ్జెక్టివ్. ఏ థిన్ బాయ్. సో ఇక్కడ ఎలాంటి బాయ్, థిన్ బాయ్. సో సైజ్ ఇక్కడ ఏంటి, థిన్. సైజ్ ఇస్ ఏ అడ్జెక్టివ్. నెక్స్ట్ టైనీ ఫీట్. సో ఎలాంటి ఫీట్, టైనీ ఫీట్, చాలా చిన్న పాదము. సో టైనీ ఇస్ ఏ adjective. బిగ్ హ్యాండ్స్. ఎలాంటి హ్యాండ్స్, బిగ్ హ్యాండ్స్. సో బిగ్ ఇస్ ఏ adjective. ఇవన్నీ సైజెసే కదా, ఇవన్నీ సైజెస్. ఏ షార్ట్ స్కర్ట్. షార్ట్ ఇస్ ఏ adjective. ఎలాంటి స్కర్ట్, షార్ట్ స్కర్ట్. నెక్స్ట్ లాంగ్ ట్రౌజర్స్. లాంగ్ ఇస్ ఏ adjective. ట్రౌజర్స్ అని తెలుసు కదా, ఫుల్ గా ధరించేవి. సో ఆఫ్ గా ధరించేవి కాదు. సో ప్యాంట్స్ కానీ ఫుల్ గా ధరించేవి ట్రౌజర్స్ అని అంటారు. సో ఇది adjectives ఆఫ్ సైజ్. adjective సైజ్ అంటే ఏంటి, describing about the adjective tells about the size of people or things. people ఒక థింగ్, people కి ఒక థింగ్స్ కి, people గానీ థింగ్స్ గానీ సైజ్ కోసం చెప్పేది adjective ఆఫ్ సైజ్. నెక్స్ట్ adjective ఆఫ్ కలర్. సో adjective tells about కలర్ ఆఫ్ థింగ్స్. ఆ థింగ్స్ ఒక కలర్స్ కోసం చెప్పేది adjectives ఆఫ్ కలర్. సో ఏ రెడ్ కార్పెట్. ఎలాంటి కార్పెట్, రెడ్ కార్పెట్. రెడ్ ఇస్ adjectives ఆఫ్ కలర్. ఏ వైట్ స్వాన్ అంటే హంస. స్వాన్ అంటే హంస. సో వైట్ ఇస్ adjective. ఏ బ్లూ యూనిఫామ్. ఎలాంటి యూనిఫామ్, ఏ కలర్ యూనిఫామ్ అది, బ్లూ యూనిఫామ్. బ్లూ ఇస్ ఏ adjective. ఏ గ్రే షూట్. సో గ్రే ఇస్ adjective. సో గ్రే కంగారు పడద్దు. సో గ్రే ఇది కూడా రైటే. సో దిస్ ఈస్ ద ప్రొనౌన్సియేషన్ ఈస్ అమెరికన్ ప్రొనౌన్సియేషన్. సో నెక్స్ట్ an orange balloon. ఎలాంటి బెలూన్, ఇక్కడ adjective కలర్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. సో నెక్స్ట్ ఏ ఎల్లో రిబ్బన్. ఎలాంటి కలర్ రిబ్బన్, ఏ ఎల్లో రిబ్బన్. ఎల్లో ఇస్ ఏ adjective ఆఫ్ కలర్. సో ఏ బ్రౌన్ బియర్. సో బ్రౌన్ అనేది ఏ కలర్ బియర్, అది బ్రౌన్ బియర్. సో బ్రౌన్ ఇస్ adjective ఆఫ్ కలర్. ఏ ఆరెంజ్ బెలూన్. సో ఇక్కడ స్పెల్లింగ్. గ్రీన్ పెప్పర్స్. ఎలాంటి పెప్పర్స్ అవి, గ్రీన్ పెప్పర్స్. adjective కలర్ ఇస్ గ్రీన్. నెక్స్ట్ బ్లాక్ షూస్. ఎలాంటి కలర్ షూస్ అవి, బ్లాక్ షూస్. బ్లాక్ ఇస్ ఏ adjective ఆఫ్ కలర్. సో ఇక్కడ చూడండి, ఇది adjectives ఆఫ్ కలర్. సో కలర్ ఉండాలి. సో కలర్ కోసం చెప్పేది, ఆ థింగ్స్ ఆఫ్ కలర్ కోసం చెప్పేది adjective ఆఫ్ కలర్. నెక్స్ట్ వచ్చి adjective ఆఫ్ షేప్. adjective షేప్ అంటే ట్రయాంగులర్, యాంగులర్, సర్క్యులర్, కర్వ్డ్, పెంటాగన్, రెక్టాంగులర్, రౌండ్, ట్విస్టెడ్, హారిజాంటల్. ఇవన్నీ కూడా షేప్స్ కిందకి వెళ్తాయి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇవన్నీ లిస్ట్ అనమాట. adjective ఆఫ్, ఇప్పుడు కలర్ కోసం ఎలా చెప్పుకున్నాం, సైజ్ కోసం ఎలా చెప్పాం, అలాగే adjective ఆఫ్ షేప్ కూడా ఉంటుంది. ఆ ఒక షేపే ఇది.
ఆ ఒక షేపే ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి షేప్స్. సో దాన్ని యాడ్జెక్టివ్స్ ఆఫ్ షేప్స్ అని అంటారు. సో ఒక ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఎ రౌండ్ టేబుల్. ఇందులో యాడ్జెక్టివ్ ఏంటి? ఇట్ ఈస్ ఎ రౌండ్ టేబుల్. యాడ్జెక్టివ్ ఇస్ రౌండ్. షేప్ మరి ఇక్కడ షేప్ ఏ డిస్క్రైబ్ చేస్తుంది? రౌండ్. రౌండ్ ఇస్ ఏ షేప్. దిస్ ఇస్ ఇట్ ఈస్ ఎ రౌండ్ టేబుల్. ఎలాంటి టేబుల్? రౌండ్ టేబుల్. రౌండ్ ఇస్ యాడ్జెక్టివ్ ఆఫ్ షేప్. ది రూఫ్ ఆఫ్ ఎ హౌస్ ఈజ్ షేప్డ్ లైక్ ఎ ట్రయాంగులర్. ఈ సెంటెన్స్ లో ఆ రూఫ్, ది రూఫ్ ఆఫ్ ఎ హౌస్ ఈ షేప్డ్ లైక్ ఏ ట్రయాంగులర్. ఇక్కడ ఏంటి? ఇంటి పైన రూఫ్ ఉంటుంది కదా, ఆ రూఫ్ అంతా ట్రయాంగులర్ షేప్ లో ఉందంట. సో ఇక్కడ యాడ్జెక్టివ్ ఏంటి? ట్రయాంగులర్. సైజ్. యాడ్జెక్టివ్ ఆఫ్ సైజ్ అంటే ఏంటి? ఒక పీపుల్ గానీ థింగ్స్ గానీ వాటి యొక్క సైజెస్ కోసం చెప్పేదే యాడ్జెక్టివ్ ఆఫ్ సైజ్. వాటి యొక్క లిస్ట్ బిగ్ హౌస్, లార్జ్ ఆర్మీ, హ్యూజ్ షిప్, ఇవన్నీ ఏంటి? థింగ్స్ కి గానీ పీపుల్స్ గానీ ఒక సైజ్ కోసం చెప్పేది యాడ్జెక్టివ్ ఆఫ్ సైజ్. నెక్స్ట్ ఏంటి? యాడ్జెక్టివ్ ఆఫ్ కలర్. యాడ్జెక్టివ్ ఆఫ్ కలర్ ఏంటి? థింగ్స్ కి ఒక థింగ్స్ కి కలర్ డిస్క్రైబ్ చేయడం, ఒక థింగ్స్ కి కలర్ డిస్క్రైబ్ చేయడం. సో ఇక్కడ రెడ్ కార్పెట్, ఎలాంటి కలర్ లో కార్పెట్? రెడ్ కార్పెట్. రెడ్ ఈస్ యాడ్జెక్టివ్ ఆఫ్ కలర్. సో వైట్ స్వాన్. సో హంస, తెల్లని హంస. సో ఇక్కడ వైట్ అనేది యాడ్జెక్టివ్ ఆఫ్ కలర్. నెక్స్ట్ యాడ్జెక్టివ్ ఆఫ్ షేప్. సేమ్ మనకి ఇక్కడ షేప్ సైజ్ కోసం డిస్క్రైబ్ చేసింది, ఇక్కడ కలర్ కోసం డిస్క్రైబ్ చేసింది, ఇక్కడ షేప్ కోసం డిస్క్రైబ్ చేసింది అంతే. సో ఇవన్నీ షేప్స్ అనమాట. ట్రయాంగులర్, యాంగులర్, సర్క్యులర్, కర్వ్డ్, పెంటగన్, రెక్టాంగులర్, రౌండ్, ట్విస్టెడ్, హార్జెంటల్, ఇవన్నీ కూడా ఏంటంటే షేప్స్. సో స్పియర్, ఇవన్నీ కూడా షేప్స్. సో ఇవి కూడా యాడ్జెక్టివ్ ఆఫ్ షేప్. ఇట్ ఇస్ ఎ రౌండ్ టేబుల్. సెంటెన్స్ లో యాడ్జెక్టివ్ ఏంటి? షేప్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. సో రౌండ్ ఇస్ యాడ్జెక్టివ్ ఆఫ్ షేప్. దిస్ ఈస్ ద యాడ్జెక్టివ్. కంప్లీట్ నోట్స్ ఆన్ యాడ్జెక్టివ్ సైజ్, కలర్ అండ్ షేప్. సో ఈ యొక్క నోట్స్ ని స్క్రీన్ షాట్ చేసి నీట్ గా రాసుకోండి. చాలా ది రూఫ్ ఆఫ్ ది హౌస్ షేప్ లైక్ ట్రయాంగులర్. సో సెంటెన్స్ ఎండింగ్ లో ఫుల్ స్టాప్ అనేది వస్తుంది. సో ది రూఫ్ ఆఫ్ ది హౌస్ ఈ షేప్ లైక్ ఏ triangle. So this is the adjective size, color and shape complete notes. For the completed 4 adjectives. Adjectives of quality means గుణాన్ని చెప్పేది. యాడ్జెక్టివ్ సైజ్ అంటే వాటి యొక్క సైజెస్ చెప్పేది. యాడ్జెక్టివ్ ఆఫ్ కలర్ అంటే వాటి యొక్క కలర్స్ చెప్పేది. యాడ్జెక్టివ్ ఆఫ్ షేప్ అంటే వాటి యొక్క షేప్స్ చెప్పేది. సో మొత్తం మనం 4 యాడ్జెక్టివ్స్ నేర్చుకున్నాం. ఇంకా అయిపోయింది, ఇంకా యాడ్జెక్టివ్స్ అనేది ఇంకా ఉన్నది. సో మనం ఆల్మోస్ట్ 30% అనేది ఇంకా యాడ్జెక్టివ్స్ మనం నేర్చుకున్నాం. యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ చెప్పుకున్నాం, యాడ్జెక్టివ్ ఆఫ్ సైజ్ చెప్పుకున్నాం, యాడ్జెక్టివ్స్ ఆఫ్ కలర్ చెప్పుకున్నాం, యాడ్జెక్టివ్స్ ఆఫ్ నెక్స్ట్ వచ్చి యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. యాడ్జెక్టివ్స్ ఆఫ్ కలర్ అంటే దానికి ఒక కలర్ చెప్పేది. యాడ్జెక్టివ్ ఆఫ్ సైజ్ అంటే ఆ ఒక థింగ్స్ కి ఒక సైజ్ కోసం చెప్పేది. యాడ్జెక్టివ్స్ ఆఫ్ షేప్ అంటే వాటి యొక్క షేప్స్ కోసం చెప్పేది. సో నెక్స్ట్ వచ్చి యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ is also called as quantifiers. is also called as quantifiers. So perfect notes ఇది. Adjective of quantity. Adjective define the quantity of nouns. Nouns ఒక quantity కోసం చెప్పేది adjectives of quantity. ఇక్కడ there are thousands of trees in Amazon forest. And so 1000 is here adjective of quantity. అలాగే లిస్ట్ ఇచ్చాను. 1, 2, 100, I have 100 rupees, 1000, crore, dozen, I bought dozen mangoes. Dozen is adjective of quantity. Couple, double, twin, dual, triple, pair, etc. I have 2 pair of socks. I have 2 pair of shoes. So ఇందులో adjective ఎక్కడ ఉంది? pair is a adjective of quantity. Next డ్యూయల్. ప్రభాస్ ప్లేస్ ఏ డ్యూయల్ రోల్ ఇన్ బాహుబలి మూవీ. బాహుబలి మూవీలో ప్రభాస్ అని డ్యూయల్ రోల్ ప్లే చేశాడు, అంటే 2 roles. సో డ్యూయల్ ఈస్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఇప్పుడైనా ఫస్ట్ సెకండ్ మనం ఇలా పెడతాం, అలా పెట్టొచ్చు. కానీ ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, రామన్ నెంబర్స్ ఇలా వచ్చినప్పుడు ఇలా పెట్టకూడదు, ఇలాగా పెట్టకూడదు, చాలా తప్పది. ఇలాగా పెట్టకూడదు, ఇలా మనం పెట్టొచ్చు, ఇలా మనం పెట్టకూడదు. సో ఇదంతా కూడా ఏంటి? యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ యొక్క లిస్ట్. సో దేర్ ఆర్ 1000 of trees in Amazon forest. గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ఇలా మనకి సింగులర్ ఫామ్ లో కనిపిస్తే అదే యాడ్జెక్టివ్స్. పొరపాటున వీటి పక్కన ఇప్పుడు 1000 ఉంది, 1000 పక్కన పొరపాటున ఎస్ అని పెడితే అది యాడ్జెక్టివ్ అవ్వదు, అది ప్లూరల్ నౌన్ అయిపోద్ది. సో అలాగే సేమ్ ఇక్కడ 100. ఓకే, 100 పక్కన పొరపాటున ఎస్ ఫామ్ పెట్టామనుకో అది ఇంకా యాడ్జెక్టివ్ అవ్వదు, అది నౌన్ అయిపోద్ది. ఏ నౌన్ అవుతుంది? ప్లూరల్ నౌన్ అయిపోద్ది. సో అలాగా. ల్యాక్ యాడ్జెక్టివ్, ల్యాక్స్ నౌన్. మిలియన్ యాడ్జెక్టివ్, మిలియన్స్ నౌన్. బిలియన్ యాడ్జెక్టివ్, బిలియన్స్ నౌన్. అలా అంటే వాటి పక్కన పొరపాటున ఎస్ అనే వర్డ్ యాడ్ అయితే ఇంకా అది నౌన్ కిందకి వెళ్ళిపోద్ది, ప్లూరల్ నౌన్ కిందకి అది వెళ్ళిపోద్ది. సో ఇది యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ. యాడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్, వీటిని న్యూమరికల్ యాడ్జెక్టివ్స్ అని కూడా అంటారు. సో ది ఫస్ట్ వన్ ఈస్ డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్స్. ఇందులో మనకి 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి? డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్స్. అంటే డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్స్ లో మొదటిది ఎగ్జాంపుల్స్. సో 1, 2, 3 ఎక్సెట్రా. 1, 2, 3 వీటిని కార్డినల్స్ అంటారు, వీటిని కార్డినల్స్ అంటారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ వీటిని
ఆర్డినల్స్ అంటారు. వీటిలో యాడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్ లో మనకి మూడు రకాలు ఉంటాయి. అందులో మొదటిది డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ ఇస్ వాట్? డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్స్. అందులో 1, 2, 3 ఇలా వీటిని కార్డినల్స్ అంటారు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ వీటిని ఆర్డినల్స్ అంటారు. సో ఎక్సెట్రా ఇంకా చాలా ఉంటాయి అలాగా. ఇండిఫినిట్ న్యూమరికల్స్ అంటే ఈ లిస్ట్: నో, మెనీ, ఫ్యూ, సమ్, ఎనీ, సర్టెన్, సెవరల్, సన్డ్రీ, ఎక్సెట్రా. సో సన్డ్రీ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. సన్డ్రీ అంటే వివిధ రకాలు, అంటే అనేక రకాలు, వాటిని సన్డ్రీ అని అంటారు. వివిధ రకాలని సన్డ్రీ అంటారు. సో మెనీ అంటే ఎక్కువ, ఫ్యూ అంటే కొన్ని, ఇలా. సో వీటిని కూడా యాడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్స్ అని అంటారు. సో డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్. సో డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్: ఈచ్ బాయ్ మస్ట్ టేక్ హిస్ టర్న్. సో ఇది ఈచ్ ఇస్ ఏ డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్. ఈచ్, ఎవ్రీ, ఐదర్, నైదర్. సో ఈ ఫోర్త్ ని డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ అని కూడా అంటారు. అట్ ద సేమ్ టైం వీటిని డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అని కూడా అంటారు. సో డోంట్ కన్ఫ్యూజ్. సో నెక్స్ట్ చూడండి, యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ అంటే నౌన్ ఒక క్వాంటిటీ కోసం చెప్పేది. సో ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ ఇందులో ఇవన్నీ వీటి ఒక లిస్ట్, యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ ఒక లిస్ట్. నెక్స్ట్ యాడ్జెక్టివ్స్ ఆఫ్ నెంబర్ అన్న దీన్ని న్యూమరికల్ యాడ్జెక్టివ్స్ అని కూడా అంటారు. సో ఇందులో మనకి త్రీ పార్ట్స్ ఉంటాయి: డెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్, ఇండిఫినిట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్. డెఫినెట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అంటే 1, 2, 3 వీటిని కార్డినల్స్ అంటారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ వీటిని ఆర్డినల్స్ అంటారు. నో, మెనీ, ఫ్యూ, సమ్, ఎనీ, సర్టెన్, సెవరల్ అండ్ సన్డ్రీస్ వీటన్నిటిని ఇండిఫినిట్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అని అంటారు. సన్డ్రీ అంటే వివిధ రకాలు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అంటే ఈచ్, ఎవ్రీ, ఐదర్, నైదర్ వీటిని డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ అని కూడా అంటారు. సో అట్ ద సేమ్ టైం వీటిని డిస్ట్రిబ్యూటివ్ న్యూమరల్ యాడ్జెక్టివ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. Sixth one is what? Distributive adjectives. Distributive adjectives refers to members of a group individual. So for examples మీకు చెప్తాను, బాగా అర్థమవుతుంది. వాటి ఒక లిస్ట్: ఈచ్, ఎవ్రీ, ఐదర్, నైదర్, వన్, నన్, బోత్, ఎనీ. ఇవి సెంటెన్స్ మీకు ఎక్కడ కనబడినా అవి డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. అవి ఏంటి? డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. సో ఈచ్ ఆఫ్ దమ్ ఇస్ ఎ ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ పర్ఫార్మర్. సో వాళ్ళల్లో ప్రతి ఒక్కరు బాగా ప్రొఫెషనల్, అంటే బాగా ప్రొఫెషనల్ గా ట్రైన్డ్ పర్ఫార్మర్స్. సో ఇప్పుడు ఇక్కడ చూసారా, రిఫర్స్ టు ఏ మెంబర్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఇండివిజువల్లీ. ఆ గ్రూప్ లో ఇండివిజువల్ గా, దమ్ అంటే గ్రూప్ కదా, వాళ్ళు ఇండివిజువల్ గా రిఫర్ చేశారు. డబుల్ ఎల్ వస్తుంది ప్రొఫెషనల్లీ. సో నెక్స్ట్, ఎవ్రీ ఈస్ ఏ డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్, ఈచ్ ఇస్ డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ బోత్. సో బోత్ సిచ్యువేషన్స్ ఆర్ వెరీ టెరిబుల్ ఫర్ అస్. రెండు సిచ్యువేషన్స్ కూడా బాగా భయాన్ని మాకు కలిగిస్తుంది. సో ఇది డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్. డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ అంటే బాగా గుర్తుపెట్టుకుంటే మనకి లిస్ట్ బాగా తెలియదు. ఈ లిస్ట్ మనకి బాగా తెలియదు. డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి? బోత్, ఎవ్రీ, ఐదర్, నైదర్, వన్, నన్, బోత్, ఎనీ ఇదంతా కూడా డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. సో నెక్స్ట్ ఇప్పుడు సో హీ క్లీన్స్ హిస్ బైక్ ఎవ్రీ డే. సో ఇందులో ఈ సెంటెన్స్ డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ ఏంటి? ఎవ్రీ. సో ఈచ్ ఆఫ్ దమ్ ఇస్ ఎ ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ పర్ఫార్మర్. ఈ సెంటెన్స్ లో డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ ఏంటి? ఈచ్. బోత్ సిచ్యువేషన్ ఆర్ వెరీ టెరిబుల్ ఫర్ us. ఈ సెంటెన్స్ లో డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ ఏంటి? బోత్. సో ఎవ్రీ కనబడినా, ఈచ్ కనబడినా, ఐదర్ కనబడినా, నైదర్ కనబడినా, వన్ కనబడినా, నన్ కనబడినా, బోత్ కనబడినా, ఎనీ కనబడినా, ఇవి ఎక్కడ కనబడినా డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. అవి డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ ఈస్ డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. బట్ డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఈచ్, ఎవ్రీ, ఐదర్, నైదర్, నన్, బోత్, ఎనీ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. సో ఈచ్, ఎవ్రీ, ఐదర్, నైదర్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. సో మరి డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ అంటే లిస్ట్ ఏంటి? ఇవి. మరి డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే దాని ఒక డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ పాయింట్ అవుట్ నౌన్ గానీ ప్రొనౌన్ గానీ పాయింట్ అవుట్ చేయడం. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ సపోజ్ దిస్ టేబుల్ మేడ్ ఆఫ్ వుడ్. ఈ టేబుల్ ఇక్కడ టేబుల్ ని పాయింట్ అవుట్ చేస్తున్నారు. సో ఈ టేబుల్ ఏమొచ్చి వుడ్ తో తయారైంది అంట. సో అలాగా పాయింట్ అవుట్ చేయడం, పాయింట్ అవుట్ చేసే దాన్ని డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అని అంటారు. సో దీనికి లిస్ట్ ఏంటంటే దిస్, దట్, దీస్, దోసు. దిస్, దట్ అనేది సింగులర్స్ కి యూజ్ చేస్తారు. దిస్, దట్ అనేది సింగులర్స్ కి యూజ్ చేస్తారు. దీస్, దోస్ అనేది ప్లూరల్స్ కి యూజ్ చేస్తారు. సో దిస్, దట్ అనేది సింగులర్స్ యూజ్ చేస్తారు. బాగా తెలుసుకోవాలి. సో లిస్ట్ మనం మెయిన్ బాగా తెలుసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ గెట్ మీ దట్ బుక్. ఇక్కడ బుక్ సింగులర్ కదా, అందుకే దట్ వచ్చింది. దట్ మన దిస్, దట్ సింగులర్ కదా యూజ్ చేయాలి. సో దట్ ఈస్ ఏ డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. దిస్ టేబుల్ మేడ్ ఆఫ్ వుడ్. సో దిస్ పక్కన చూస్తే సింగులర్ వచ్చింది, దిస్ పక్కన ఏమొచ్చింది? సింగులర్ వచ్చింది. సో ఎందుకంటే దిస్, దట్ సింగులర్ తో రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ దీస్, దోస్ రాగానే ప్లూరల్ వెళ్ళిపోద్ది. సపోజ్ చూడండి, దోస్ పక్కన ఏంటి వచ్చింది? చిల్డ్రన్. చిల్డ్రన్ అంటే ప్లూరల్, చైల్డ్ అంటే సింగులర్. సో దట్ అన్నప్పుడు చైల్డ్ రావచ్చు.
దిస్ ఉన్నప్పుడు చైల్డ్ రావచ్చు, కానీ ఇక్కడ దోస్ వచ్చింది, దోస్ పక్కన ఏంటి రావాలి, కంపల్సరీ ప్లూరల్ ఫామ్ రావాలి. సో చైల్డ్ ప్లూరల్ ఫామ్ ఏంటి, చిల్డ్రన్. సో ఇక్కడ దోస్ ఈస్ ఏ adjective. Which adjective? Demonstrative adjective. Next, I hate. So such is also, such కూడా demonstrative adjective కింద వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, these mangoes are sour. This is a demonstrative adjective. This is a demonstrative adjective. దీని పక్కన ఏంటి రావాలి, ప్లూరల్ ఫామే రావాలి. ఎందుకంటే దీస్ కి దోస్ కి ప్లూరల్ రావాలి, దిస్ కి దట్ కి సింగిల్ రావాలి. దిస్ పక్కన దట్ పక్కన కంపల్సరీ సింగులర్స్ రావాలి. అందుకనే దిస్ పక్కన మనం సింగులర్ పెట్టాం, దట్ పక్కన మనం సింగులర్ పెట్టాం. దీస్ కి దోస్ కి ప్లూరల్ రావాలి, అందుకే మనం దోస్ పక్కన ప్లూరల్ పెట్టాం, దీస్ పక్కన కూడా ప్లూరల్ పెట్టాం. సచ్. సో లిస్ట్ ఏంటి, దిస్ దట్ దీస్ దోస్ సచ్, ఇవన్నీ కూడా డెమోన్స్ట్రేటివ్. సచ్ ఎక్కువ యూజ్ చేయరు, ఇది మెయిన్ ఇంపార్టెంట్. దిస్ దట్ దీస్ దోస్, ఈచ్ ఎవ్రీ, ఐదర్, నైదర్, వన్, నన్, బోత్, ఎనీ, ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. సో ఇక్కడ చూడండి, దిస్ దట్ దిస్ దోస్, ఇవి డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కూడా అవుతాయి, ఇది డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కూడా అవుతాయి. మీరు ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇప్పుడు సపోజ్ this book is called, this book అనేది demonstrative adjective. This is a book అనేది demonstrative pronoun. ఎందుకంటే this పక్కన noun వస్తే, this పక్కన noun వస్తే దట్ ఈస్ కాల్డ్ డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. దిస్ పక్కన నౌన్ రాకపోతే దట్ ఈస్ కాల్డ్ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఈ టెక్నిక్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రిఫర్ చేసి చూడండి, డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్ట్స్ అంటే ఏంటి, సో రిఫర్స్ టు మెంబర్స్ ఆఫ్ ఏ గ్రూప్ ఇండివిజువల్లీ. సో వాటి ఒక లిస్ట్, మెయిన్ లిస్ట్ మనం బాగా ఫోకస్ చేయాలి. సో ఈచ్, ఎవ్రీ, ఐదర్, నైదర్, వన్, నన్, బోత్, ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. సో ఒక్కొక్క వీటిలో కొన్నిటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఈచ్ తో ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎవ్రీ తో ఎగ్జాంపుల్ ఇచ్చాను, బోత్ తో ఎగ్జాంపుల్ ఇచ్చాను. నెక్స్ట్ డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే పాయింట్ అవుట్ చేయడం. సో వాటికి యూజ్ చేసే పరికరాలు ఏంటి, దిస్ దట్ దీస్ దోస్, ఈ ఫోర్ తో మనం పాయింట్ అవుట్ అనేది చేస్తాం. సో ఒక నౌన్ ని, దాన్ని ప్రొనౌన్ అని పాయింట్ అవుట్ చేస్తాం. సో అందరూ దిస్ దట్ సింగులర్ యూజ్ చేస్తారు, దీస్ దోస్ అని ప్లూరల్ యూజ్ చేస్తారు. సో వీటికి కూడా కొన్ని ఎగ్జాంపుల్, దిస్ తో ఒక ఎగ్జాంపుల్, దట్ తో ఎగ్జాంపుల్, దోస్ తో ఎగ్జాంపుల్స్, అండ్ దీస్ తో ఎగ్జాంపుల్, సచ్ తో కూడా ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాం. సో ఎలా డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, వీటి పక్కన నౌన్స్ వస్తే దట్ ఈస్ కాల్డ్ డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్. వీటి పక్కన నౌన్స్ కాకుండా ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్స్ లాంటివి వస్తే దట్ ఈస్ కాల్డ్ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దిస్ ఈస్ ద distributive adjectives and demonstrative adjectives. Hope you understand the both distributive adjectives and demonstrative adjectives. Next one is possessive adjectives. So possessive adjectives అంటే, possessive adjectives are used to show that someone own or possess something. So మన own things కోసం చెప్పేది possessiveness, possessive adjectives. My friend is going to help me. నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నాడు. సో ఇన్ ది సెంటెన్స్ ఫస్ట్ మనం లిస్ట్ తెలుసుకుందాం. పాజిటివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏం తెలుసా, మై, అవర్, యువర్, హీజ్, హెర్, ఇట్స్, హెర్, దేర్. సో ఇట్స్, దేర్, ఇవన్నీ కూడా పొసెసివ్ యాడ్జెక్టివ్స్. ఈ లిస్ట్ మనం బాగా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లిస్ట్ మనం బాగా తెలుసుకోవాలి. ఏంటది, మై, యువర్, అవర్, హీజ్, హెర్స్, ఇట్స్, దేర్స్. ఇది పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఒక లిస్ట్. సో వీటికి ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. సో మైకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మైకి, మై ఫ్రెండ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ మీ. సో నా ఫ్రెండ్, సో పొసెసివ్, నా ఫ్రెండ్ ఏం నాకు హెల్ప్ చేయాలి అనుకుంటున్నాడు. సో ఇన్ దిస్ సెంటెన్స్ వాట్ ఈస్ యాడ్జెక్టివ్, మై ఈస్ పొసెసివ్ యాడ్జెక్టివ్. అవర్ మీటింగ్ హ్యాస్ బీన్ పోస్ట్ పోన్. మన మీటింగ్ అంటే పొసెసివ్ అంటే ఏంటి, నాది అని చెప్పేది. అవర్ మీటింగ్ హ్యాస్ బీన్ పోస్ట్ పోన్, మరి ఇక్కడ మన కోసం చెప్తున్నారు. సో ఇన్ దిస్ సెంటెన్స్ వాట్ ఈస్ యాడ్జెక్టివ్, పొసెసివ్ యాడ్జెక్టివ్, అవర్ ఇస్ అ పొసెసివ్ adjective. Next, your name has not been listed. నీ నేమ్ లిస్ట్ లో లేదు, నీ నేమ్ లిస్ట్ లో పెట్టలేదు. సో ఇక్కడ యువర్ అనేది possessive adjective. నెక్స్ట్ వచ్చి ఇది possessive adjectives. సో దిస్ సెకండ్ వన్ ఈస్ emphasizing adjectives. సో సెకండ్ వన్ ఇస్ వాట్, emphasizing adjectives. emphasizing అంటే ఏం తెలుసా, నొక్కి చెప్పడం అంటే బలంగా చెప్పడం. అంటే ఎలాగంటే ఒక స్ట్రెస్ చేసి చెప్తారు, దాన్నే ఎంఫసైజింగ్ యాడ్జెక్టివ్స్ అంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ టు లే స్ట్రెస్ ఆన్ ది నౌన్, స్ట్రెస్ ఆన్ ది ప్రొసీడింగ్ నౌన్. సో ఒక నౌన్ ని స్ట్రెస్ చేసి చెప్పడం. ఇప్పుడు సపోజ్ వీటికి యూజ్ చేసే పరికరాలు లిస్ట్. వీటిలో ఓన్, వెరీ, సచ్, సమ్, ఈ 4 ఉంటాయి. వీటిలో బాగా యూజ్ చేసేది ఓన్, వెరీ, అందుకే పింక్ తో రాసేది వైట్ తో రాస్తాను. సో ఇవి వెరీ లైట్ యూసెస్, ఎక్కువ హెవీ యూసెస్, ఎక్కువ యూజ్ చేసేవి ఓన్, వెరీ. సో ఈ రెండు కూడా ఎంఫసైజింగ్ యాడ్జెక్టివ్స్. ఈ రెండు కూడా ఏంటి, ఎంఫసైజింగ్ యాడ్జెక్టివ్స్. ఎంఫసైజింగ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి, నొక్కి చెప్పడం. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాధమవుతుంది. ఐ సా ఇట్ విత్ మై ఓన్ ఐస్. సో నేను నా కళ్ళతో చూశాను, అక్కడ మర్డర్ జరిగింది, నేను నా కళ్ళతో చూశాను. సో ఐ సా ఇట్, అది నేను నా కళ్ళతో చూశాను. అంటే
స్పష్టంగా బలంగా చెప్తున్నాడు. అంటే ఎలా చెప్తున్నాడు, ఎంపసైజ్ చేసి చెప్తున్నాడు. అదే ఎంపసైజింగ్ యాడ్జెక్టివ్స్. ఎంపసైజ్ చేసి చెప్పడం, వాటికి యూజ్ చేసే పరికరాలు ఓన్, వెరీ, సచ్, సమ్. ఈ 4 ఎంపసైజింగ్ యాడ్జెక్టివ్స్. లిస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ లిస్ట్ మై, అవర్, యువర్, హీస్, హెర్, ఇట్స్, దేర్ అంటే పొసెసివ్ యాడ్జెక్టివ్ లిస్ట్ అని. ఓన్, వెరీ, సచ్, సమ్ అంటే ఎంపసైజింగ్ యాడ్జెక్టివ్స్ లిస్ట్ అని. నెక్స్ట్ వచ్చి ఎక్స్క్లమేటరీ adjectives. Exclamatory adjectives అంటే to indicate strong emotion used with nouns. అంటే strong emotions indicate చేయాలి. To express sudden emotions are called as an exclamatory sentences అంటారు. అంటే strong emotions కోసం చెప్పేది exclamatory adjectives. సో దీనికి మనం మెయిన్ what is used to express the strong emotion. క్వశ్చన్ ఎక్కువ కూడా వాట్ తో వస్తుంది. దేంతో వస్తుంది? ఓన్లీ వాట్ తో మాత్రమే వస్తుంది. సో విచ్, హౌ వెరీ రేర్ కేసెస్. విచ్, హౌ అనేది వెరీ రేర్ కేసెస్, ఎక్కువ వాట్ తో మాత్రమే వస్తుంది. సో ఇక్కడ చూసారా, వాట్ ఏ షో, వాట్ ఎన్ ఐడియా, ఇదంతా కూడా స్ట్రాంగ్ ఎమోషన్స్ అండ్ సడన్ ఎమోషన్. సో ఎక్స్ప్రెస్ సడన్ ఎమోషన్ అండ్ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్స్. సో చూసారా, వాట్ ఏ షో, వాట్ ఎన్ ఐడియా. సో ఇలా వాట్ తో క్వశ్చన్ వేస్తే వస్తుంది. సో వీటి పక్కన కంపల్సరీ మీరు పాయింట్ అవుట్ చేసింది ఏంటంటే ఇది ఎక్స్క్లమేటరీ మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. వీటి ఒక లిస్ట్ ఏంటి, వాట్, విచ్, హౌ అనేది. ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్ అంటే ఇది ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫైనల్ వన్ రిలేటివ్ అడ్జెక్టివ్స్. రిలేటివ్ అడ్జెక్టివ్స్ ఒక లిస్ట్ ఏంటంటే ఇది ఏంటది, హూ, విచ్, దట్, వాట్ ఎవర్, విచ్ ఎవర్, ఇవన్నీ కూడా ఏంటి రిలేటివ్ అడ్జెక్టివ్స్ ఒక లిస్ట్. సో ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. వాట్ ఎవర్ డెసిషన్ యూ టేక్ ఐ కెన్ సపోర్ట్ యూ. నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఇన్ ది సెంటెన్స్ వాట్ ఈస్ అడ్జెక్టివ్ అకార్డింగ్ టు లిస్ట్, వాట్ ఎవర్. వాట్ ఎవర్ ఈస్ ద రిలేటివ్ అడ్జెక్టివ్. షీ డజంట్ డిసైడ్ విచ్ ట్రైన్ టు టేక్. సో తను డిసైడ్ అవ్వలేదు ఏ ట్రైన్ తీసుకోవాలో. సో ఇక్కడ ఏంటి అడ్జెక్టివ్ which is a relative adjective. I am going to see what color of dress suits me the best. నేను వెళ్ళి చూడాలనుకుంటున్నాను ఎలాంటి కలర్ ఆఫ్ డ్రెస్ నాకు బెస్ట్ గా షూట్ అవుతుందో. సో ఇక్కడ ఇన్ ది సెంటెన్స్ వాట్ ఈస్ రిలేటివ్ అడ్జెక్టివ్, వాట్. సో ఇలాగా మీరు మెయిన్ ఇంపార్టెంట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే డెఫినేషన్స్ మనం నేర్చుకోకపోయినా పర్లేదు, వాటి యొక్క లిస్ట్ మనం బాగా నేర్చుకోవాలి. సో ఫోకస్ రివర్స్ చేస్తాను చూడండి. పొసెసివ్ అడ్జెక్టివ్స్. పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటే మీరు బాగా నేర్చుకోవాల్సింది ఏంటి, వాటి యొక్క లిస్ట్. మై, అవర్, యువర్, హీజ్, హెర్, ఇట్స్, దేర్, ఇవన్నీ కూడా పొసెసివ్ అడ్జెక్టివ్స్. నెక్స్ట్ ఎంపసైజింగ్ అడ్జెక్టివ్స్ అంటే నొక్కి చెప్పేది. సో డెఫినేషన్ మనకు ఆటోమేటిక్ గా తెలియకపోయినంత పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మెయిన్ తెలియాల్సింది ఏంటి అంటే వాటి యొక్క లిస్ట్. ఎంపసైజింగ్ అడ్జెక్టివ్స్ కి బాగా యూజ్ చేసే పరికరాలు ఏంటి, ఓన్, వెరీ, సచ్, సమ్ అనేవి వెరీ రేర్ కేసెస్. మెయిన్ ఎక్కువ ఓన్, వెరీతోనే ఎంపసైజింగ్ అడ్జెక్టివ్స్ ఒక లిస్ట్ అనేది తయారవుతుంది. నెక్స్ట్ టైం వచ్చి ఎగ్జాంపుల్స్ అని తయారవుతాయి. నెక్స్ట్ టైం వచ్చి ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్స్. ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్స్ అంటే విచ్, హౌ తో క్వశ్చన్ ఒక స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్, స్ట్రాంగ్ ఫీలింగ్ అని ఎక్స్ప్రెస్ చేయడం. సో వీటికి ఎక్కువ విచ్, హౌ కూడా వెరీ రేర్ కేసు అంతా యూస్ అవుతుంది. ఎక్కువ వాట్ తో క్వశ్చన్ వేయాలి, వాట్ తో క్వశ్చన్ అనేది వస్తుంది. అలాగే వాట్ ఈస్ షో, వాట్ అండ్ ఐడియా. ఇక్కడ చూసారా వాట్ వచ్చింది. సో ఇదంతా ఏంటి, వాట్ ఈస్ షో అంటే ఇదేంటి, వాట్ ఈస్ షో. సడన్ ఫీలింగ్స్, ఇవన్నీ ఏంటి సడన్ ఫీలింగ్స్ మనకి ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఇందులో వాట్ అనేది ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్. విచ్, హౌ అవుతే అంతగా మెయిన్ ఫోకస్ ఆన్ వాట్. నెక్స్ట్ టైం వచ్చి రిలేటివ్స్ అంటే దీని ఒక లిస్ట్ తెలుసా, హూ, విచ్, దట్, వాట్ ఎవర్, విచ్ ఎవర్, ఈ ఒక లిస్ట్. సో వాటి ఎగ్జాంపుల్స్ కూడా కింద ఇచ్చాను. ఈ లిస్ట్ మనకి బాగా తెలియాలి. ఈ లిస్ట్ కనుక మనకు బాగా తెలిస్తే మనకు ఆటోమేటిక్ గా అడ్జెక్టివ్స్ మీద ఒక పట్టు అనేది మనకి వచ్చేస్తుంది. సో మనకి ఇంతటితో మనకి టోటల్ మనం ఎన్ని అడ్జెక్టివ్స్ చెప్పుకున్నాం, 11 టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ చెప్పుకున్నాం. ఇంకా మనకి చాలా ఉన్నాయి. సో ఇంకొక లాస్ట్ కోసం ఒక 70% అయిపోయినట్టు, ఇంకా 30% మనకి ఉంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. హోప్ యూ అండర్స్టాండ్ ది పొసెసివ్ అడ్జెక్టివ్స్, emphasizing adjectives, exclamatory adjectives and the relative adjectives. సో లిస్ట్ మాత్రం బాగా ఇంపార్టెంట్. లిస్ట్ మాత్రం బాగా ఫోకస్ చేయండి. సో ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, బాగా యూస్ అవుతుంది. కంప్లీట్ నోట్స్.